మొంతా తుఫాను కారణంగా కడపలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కూలిపోయింది. బ్రహ్మం గారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మం గారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు సైతం నివాస గృహాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రహ్మం గారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారి నివాస గృహాన్ని సందర్శించేవారని చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పారని, అధికారుల అలసత్వం కారణంగానే నివాస గృహం కూలిపోయిందని భక్తులు ఫైర్ అవుతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం అరిష్టమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అంటున్నారు.